రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు దేవుడని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు వారు మరి లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అనేటువంటి విషయము ఎవరైతే నమ్మి ఆయన యందు విశ్వసించుతారో మరి వారికి ఆయన మరి జీవజలపు నదులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి జీవజలపు నదులు అనంటే అర్థం ఏమిటి అనంటే, మరి మనము ఆయన యందు నమ్మి విశ్వసించినప్పుడు, మారు మనసు పొంది బాప్తీసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మనం పొందుకుంటాం. ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. మన నుండి సువార్త అనేటువంటి జీవజలము నది ప్రవహిస్తూ ఉంటుంది. మరి అటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనము పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలి అని అంటే, మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడని, ఆయన లోక రక్షకుడని, ఈ లోకమును తన యొక్క పాపము నుండి ఆయన విడిపించడానికి సమర్థుడు అనేటువంటి విషయము మనము కనుక నమ్మినట్లయితే మరి నీవు నేను కూడా నిత్య జీవమును పొందుకుంటాం. మరి మనలో ఆత్మల దాహమును ఆయన పెడుతూ ఉంటారు. మన ద్వారా అనేకులకు సువార్తను ఆయన ప్రకటించేటువంటి ఆలోచన మనకి ఇస్తూ ఉంటారు. ఆయన మనకు తోడుగుండి మనల్ని నడిపిస్తారు కనుక మరి మన నుండి అనేకులకు ఆ యొక్క జీవజలపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దానిని ఆశ్రయించి దేవునిలో నమ్మకంగా స్థిరముగా ఎదుగుతారు. కాబట్టి మనము చేయవలసినటువంటి పని, మనము దేవుని యందు విశ్వాసం అనేది ఉంచాలి. మనం దేవునిలో ఎదిగేటువంటి వారముగా ఉండాలి. మనము రక్షింపబడినటువంటి వారముగా ఉండాలి. అనేకుల రక్షణ కొరకు మనం ప్రార్థించేటువంటి బిడలుగా ఉండాలి. మరి దప్పిక కలిగి ఉండాలి. ఆత్మల పట్ల మనం దప్పిక కలిగి ఉండాలి. మరి వాక్యం అనేటువంటి దప్పిక, ఆత్మలను రక్షించాలి అనేటువంటి దప్పిక, మనము స్థిరమైనటువంటి రాజ్యాన్ని చేరుకోవాలనేటువంటి దప్పిక మనం కలిగి ఉండాలి. మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆశపడేదిగా ఉన్నప్పుడు ఆ ఆశను తీర్చి మన యొక్క ఆశను దేవుడు తీర్చి నిత్య జీవపు ఊటలను మనలో ఆయన ఇస్తాడు. వాటి ద్వారా అనేక మంది జీవంలోనికి నడిపించబడతారు. కాబట్టి మనము మన జీవితాల్లో దేవుని కొరకు సమర్పించుకుంటూ, మనము దేవునిలో విశ్వాసం ఉంచుతూ మన యొక్క జీవితాలు, మన కుటుంబాలను మనం దేవునిలో కట్టుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమైన తండ్రి, అయా మిమ్మల్ని నమ్ముకుంటే యేసయ్యా, అయా మాకు నిత్య జీవము అనేటువంటి నాయన వరమునిస్తావు. పరిశుద్ధాత్మ దేవుని అనేటువంటి వరమునిస్తావు కనుక ప్రభు మేము రక్షింపబడినటువంటి వారముగా అయితే నాయన నిత్య జీవముకు చేరేటువంటి బిడలుగా మా అందరినీ నడిపించుకొని అయితే నీవు చేసినటువంటి వాగ్దానం మీరు నెరవేర్చుకునేట్టుకు సమర్థుడు. అదేవిధంగా మేము వాటిని స్వతంత్రించుకునేటువంటి బిడలుగా ఉండేట్టుకునే సహాయం దయచేయమని, నిరంతరం మీరే మాకు మా అందరికీ తోడుగా ఉండమని ఆ ప్రార్థన దయచేసి మీ పాద సన్ని చేర్చుకోమని యేసయ్యా పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.